ఈ లడ్డూ టెండర్లో అసలు ఈ రూల్స్ మార్చేశాడు, ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు మార్చాడని చెప్తా ఉన్నాడు. ఇంకా నిబంధనల్ని స్ట్రెంథన్ చేశారు, ఇంకా నిబంధనల్ని రొబస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు టెండర్ నిబంధనల్లో వాస్తవంగా 2023 నవంబర్లో అందులో ఏమని మార్చారు? డైరీ వ్యాపార నిర్వహణలో ఏడాది అనుభవాన్ని, అంటే గతంలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు పెంచారు. దాంట్లో తప్పే ఉందండి. రూల్స్ ఇంకా స్ట్రెంథన్ చేయడంలో తప్పే ఉందండి. ఇది కాకుండా నేషనల్ టెండర్లో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకి 4 లక్షల లీటర్లకు, నెలకి కనీసం 360 టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని నిబంధనను కఠినతరం చేశారు. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరైనా డైరీ సప్లై